హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులకి ప్రవేశ పరీక్ష కోసం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి యొక్క ప్రవేశ పరీక్షకి అప్లై చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి క్లియర్గా వీడియోలో చూడాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఎలిజిబిలిటీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు ఉన్నాయా లేవో చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలిజిబిలిటీస్ గురించి క్లియర్గా వీడియోలో చూద్దాం. అలాగే అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. దాని తర్వాత అప్లికేషన్ మీరు ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం నోటిఫికేషన్ గురించి క్లియర్గా చూడాలన్నా లేదంటే ముందు అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది. లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే మనం 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి చూస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన లింక్ మీద మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ క్లాస్ 6th సంబంధించినటువంటి అప్లికేషన్ గురించి మనం ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో మనకు క్లియర్గా అన్ని కూడా చెక్ చేసుకుని అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ టు క్లాస్ 6th అనమాట. 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష కోసం ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 29గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు అన్ని కూడా పాయింట్స్ వైజ్గా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి ఈ యొక్క ప్రవేశ పరీక్ష సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదా ప్రాస్పెక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ ప్రాస్పెక్ట్స్లో ఉంటుంది. దాన్ని చదువుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని చెప్పి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ముందుగా మనం ప్రాస్పెక్ట్స్ గురించి క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ గురించి, ఇంకా డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి అన్ని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఇంకా కింద లింక్స్ ఉన్నాయి, వాటి మీద చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం ప్రాస్పెక్ట్స్ గురించి క్లియర్గా చూద్దాం. దీని మీద క్లిక్ చేయండి. ప్రాస్పెక్ట్స్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంటుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో చెక్ చేసుకోవచ్చు. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2026 అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో 5th క్లాస్ చదువుతున్న అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. అలాగనే రూరల్ ఏరియాగా, అర్బన్ ఏరియాగా కూడా కేటగిరీగా డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే మరి రూరల్ ఏరియా కిందకు వస్తారు, ఎవరు అర్బన్ ఏరియా కిందకు వస్తారు, మరి వారికి సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనం పాటించి మనకి ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ యొక్క అప్లికేషన్స్కి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 654 విద్యాలయాలు మనకి త్రూఅవుట్ ఇండియా అంటే భారతదేశం మొత్తం మీద 654, 27 రాష్ట్రాలకు సంబంధించి 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ విద్యాలయాలు మనకి 654 ఉండడం అయితే జరిగింది. అందులో మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 15 ఉండడం అయితే జరిగింది. మరి మన తెలంగాణలో వచ్చేసి 9 ఉండడం అయితే జరిగింది. అయితే మీరు మీ సొంత జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 15 ఉన్నాయి. అలాగే మన జిల్లాలో వచ్చేసి 26 ఉండడం జరిగింది. ఒక్కొక్క స్కూల్కి సంబంధించి జిల్లాలను డివైడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఏ స్కూలు పరిధిలోకి వస్తారో ఆ జిల్లా వాళ్ళు ఆ స్కూల్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే తెలంగాణలో కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా చెక్ చేద్దాం. పక్కన జిల్లాకి లేదా పక్కన ఏ స్కూల్కి కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదు. సో ఈ విధంగా టోటల్గా 654 స్కూల్స్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలా అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా డిసెంబర్ 13, 2025 ఉదయం 11:30 గంటలకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా ఆ రోజున ఉదయం 11:30 గంటలకి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని రిమైనింగ్ స్టేట్స్కి లేదా సెంటర్స్కి ఏప్రిల్ 11న కండక్ట్ చేస్తున్నట్లు మనకు తెలియజేయడం జరిగింది. 2026 ఏప్రిల్ 11న ఉదయం 11:30 గంటలకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించి డిసెంబర్ 13, 2025 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్లు క్లియర్గా తెలియజేయడం జరిగింది. అలాగే 29 జూలై 2025 లాస్ట్ డేట్గా
ఇవ్వడం అయితే జరిగింది. ఇక అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ లేదా కొన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిలో వచ్చేసి ఫోటోగ్రాఫ్ ఒకటి, క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్, అలాగే సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, అలాగే ఆధార్ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే పెట్టుకుని అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఇక్కడ మనం క్లియర్ గా ప్రొవైడ్ చేశారు. 1/5/2014 నుంచి 31/7/2016 ఈ 2 డేట్స్ కూడా తీసుకొని ఈ 2 డేట్స్ మధ్యలో జన్మించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కేటగిరీ అభ్యర్థులైనా కానీ ఈ డేట్స్ మాత్రమే మనం పరిగణలో తీసుకుని అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎవరైనా రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా ఇవే డేట్స్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో క్లియర్గా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అలాగనే వీరికి వచ్చేసి సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉంటుందంటే 75% వచ్చేసి రూరల్ ఏరియా క్యాండిడేట్స్కి, 25% వచ్చేసి అర్బన్ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే జరిగింది. సో రూరల్ క్యాండిడేట్స్ అంటే ఏ విధంగా ఉంటుందంటే క్లాస్ 3rd, 4th, 5th ఎవరైతే వరుసగా రూరల్ ఏరియా స్కూల్స్ చదువుతారో, గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో చదువుతూ ఉంటారు. ఆ స్కూల్స్ కూడా ఆ రూరల్ ఏరియాలో లొకేట్ అయి ఉండాలి. ఆ స్కూల్స్ చదివిన అభ్యర్థులు వచ్చేసి రూరల్ క్యాండిడేట్స్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే అర్బన్ క్యాండిడేట్స్ వచ్చేసి అర్బన్ ఏరియాస్లో అంటే పట్టణాలలో ఈవెన్ ఒక సింగిల్ డే అంటే ఒక్క రోజైనా కానీ క్లాస్ 3rd లేదా క్లాస్ 4th లేదా క్లాస్ 5th ఈ యొక్క 3 తరగతుల్లో ఏ తరగతికి సంబంధించిన ఒక్క రోజైనా కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్లో కనుక మీరు చదివినట్లయితే అర్బన్ క్యాండిడేట్స్గా పరిగణించబడతారనమాట. సో ఈ విధంగా రూరల్ క్యాండిడేట్స్ని అర్బన్ క్యాండిడేట్స్ కేటగరైజ్ చేయడం అయితే జరుగుతుంది. 75% వచ్చేసి రూరల్ క్యాండిడేట్స్కి, 25% వచ్చేసి అర్బన్ క్యాండిడేట్స్కి సీట్ల కేటాయింపు ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ క్యాండిడేట్ కనుక ఎగ్జామినేషన్ రాసి ఎగ్జామ్ పాస్ అయ్యి సెలెక్ట్ అయినట్లయితే ఆఫ్టర్ సెలక్షన్ తర్వాత మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగనే క్లాస్ 3rd, 4th అండ్ 5th చదివినటువంటి ఇన్స్టిట్యూట్స్ సంబంధించినటువంటి లొకేటెడ్ ఏ స్కూల్స్లో అంటే మీరు చదివిన స్కూల్స్ ఏ ఏరియాలో ఉన్నాయి అంటే రూరల్ ఏరియాలో ఉన్నాయా, అర్బన్ ఏరియాలో ఉన్నాయా అనే దాని ప్రకారంగా ఆ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్లాస్ 3rd, 4th, 5th చదివినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, అండర్ మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇంకా డిజేబిలిటీ కనుక ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాలని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ సంబంధించి అభ్యర్థులు ఎగ్జామినేషన్ యొక్క లాంగ్వేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ భాషలో అయితే ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో ఆ భాషను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ భాషలు ఉన్నాయి. వీటిలో మీరు ఏ భాషలో ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో ఆ భాషను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్లో ముందుగానే. అలాగే తెలంగాణలో చూసినట్లయితే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ ఈ యొక్క భాషలో మీరు ఏదో ఒక భాషను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ భాషలోనే మీ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ కూడా మీరు అక్కడే రాసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. 80 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో 2 అవర్స్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదనమాట. సో మెంటల్ అబిలిటీ టెస్ట్, అలాగే అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్ ఈ విధంగా 3 పార్ట్లుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డివైడ్ చేయడం జరిగింది. మెంటల్ అబిలిటీ టెస్ట్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. అర్థమెటిక్ టెస్ట్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి. లాంగ్వేజ్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి. అలాగే ఈ 2 అవర్స్లో టోటల్గా ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఓఎంఆర్ షీట్ విధానంలో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ ఓఎంఆర్ షీట్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ కాదనమాట. ఓన్లీ బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఉపయోగించి ఎగ్జామినేషన్ రాయాలి ఉంటుందని చెప్పి క్లియర్గా తెలియజేశారు. ఇంకా ఎగ్జామినేషన్ ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చదవండి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష కోసం రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ క్లియర్గా చూస్తున్నాం. సో ఇందులో ఇంపార్టెంట్గా మనం క్యాండిడేట్స్ చూసుకోవాల్సింది ఏజ్ లిమిట్స్ అనమాట. సో అలాగే అభ్యర్థులు మరి యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే సేమ్ డిస్టిక్లో ఉన్నటువంటి స్కూల్స్లో మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్ మాత్రం జాగ్రత్తగా చూడండి. సో అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే వెబ్సైట్లో కనిపిస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 5th కనిపిస్తుంది కదా లింక్, దీని మీద క్లిక్ చేయండి. మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో పేజ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు ఒకసారి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి 29th అనమాట. ఈ నెల 29 వరకు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. మరి ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ముందుగా ఈ పేజ్ ఈ విధంగా ఉంటుంది. మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. ఆల్రెడీ క్యాండిడేట్ 5th క్లాసు ఈ 2025 సంవత్సరంలో
ముందుగా చదివి ఉన్నారని అడుగుతుంది. 2025-26 విద్యా సంవత్సరం కాకుండా దానికంటే ముందుగా చదివి ఉన్నారా 5th క్లాస్ అని అడుగుతుంది. ఒకవేళ చదివి ఉన్నట్లయితే మీరు ఎలిజిబిలిటీ కాదనమాట. చదవలేదని చెప్పి ఇక్కడ మనం నో అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఆర్ లేదా నో అని ఉంటుంది. నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ అని కనుక ఇచ్చినట్లయితే వారు అడిగింది కాకుండా ఏదన్నా అనదర్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మీరు ఎలిజిబిలిటీ కాదనమాట. సో ఆ విధంగా మీకు కరెక్ట్గా ఉంటేనే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. ఒకవేళ లేనట్లయితే ఆ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదనమాట. ఫస్ట్ టైం చదువుతూ ఉండాలి, ఫస్ట్ టైం రాస్తూ ఉండాలి. అటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. సెకండ్ టైం రాసే అభ్యర్థులు ఎలిజిబిలిటీ కాదు. సో నెక్స్ట్ చూద్దాం. ఇంతకుముందు మీరు జేఎన్యూఎస్టీ అంటే ఈ ఎగ్జామినేషన్ ముందుగా రాశారని అడుగుతుంది. రాయలేదు నో అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈ ప్రాస్పెక్ట్స్ అన్ని కూడా చదివి ఉన్నారా అని చెప్పి అడుగుతుంది. అంటే ఈ నోటిఫికేషన్ అంతా కూడా చదివారా అని అడుగుతుంది. ఎస్ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు సేమ్ డిస్టిక్లో ఉన్నటువంటి సేమ్ స్కూల్లోని 5th క్లాస్ చదువుతూ ఉన్నారా అని అడుగుతుంది. ఎస్ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. 31 జూలై 2025 కంటే ముందుగానే క్లాస్ 4th సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 5thలోకి ప్రమోట్ అయ్యారా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఎస్ అని చెప్పి ఇవ్వాలి. మీరు ఆధార్ కార్డు ఉందా అని చెప్పి అడుగుతుంది. ఎస్ అని చెప్పి ఇవ్వండి. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ కొట్టినట్లయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి అప్లికేషన్ ఈజీగా సబ్మిట్ చేసేవచ్చు అనమాట. సో ఈ విధంగా అప్లికేషన్ అంతా కూడా ఈజీగా ఫిల్ చేసేయండి. సో దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ క్లియర్గా కామెంట్ సెక్షన్ తెలియజేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026-27 విద్యా సంవత్సరానికి రిలీజ్ అయినటువంటి జవహర్ నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్, ఇంకా డీటెయిల్స్కి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాడో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.